ఇలా మెగా మోసాలు ఉద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, వారికి ఇస్తారన్న వృత్తికి సంబంధించి ఇవి కనిపిస్తూ ఉంటే అసలు ఉన్న ఉద్యోగాలు పోయాయి. 2 లక్షలకు పైగా పోయాయి. ఏదో వాలంటీర్లు వీళ్ళని పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలకు పైగా పోయాయి. ఒకసారి ఆ డేటా కూడా చూపించండి. ఒకసారి ఆ డేటాను చూద్దాం, తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. మొత్తం ఉద్యోగుల సంఖ్య మనకి ఇది ఆర్థిక విధాన పత్రం అసెంబ్లీలో ప్రభుత్వం మొన్న 25-26 బడ్జెట్ సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధాన పత్రం ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్, ఉద్యోగాలు నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఒకసారి తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది. నాడు ఉద్యోగుల సంఖ్య మొత్తం 11,79,332 ఉంటే ఇప్పుడు అంటే మార్చి నుంచి డిసెంబర్ వరకు మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. దానికి ముందు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ తర్వాత ఎంతమంది ఉద్యోగులు అయ్యారు. 9,79,649 మందికి చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది అవుట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉంటే ఇప్పుడు 2,54,087కి చేరుకుంది. జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది, గతంలో 53,122. మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉంటే ఇప్పుడు 72,747కు చేరుకుంది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉంటే అది ఎంతకు తగ్గిందంటే 21,767కు తగ్గింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉంటే ఇప్పుడు 46,646కి తగ్గింది. వీఆర్ఏలు 19,406 ఇప్పుడు 19,435. దాదాపు ఇందులో 13,000 వరకు ఉద్యోగ విరమణ చేస్తే ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. డిఎస్సి పక్కన పెట్టండి, ఈ ఉద్యోగులు పీకేసిన ఉద్యోగులు పక్కన పెట్టండి, పదవీ విరమణ చేసినటువంటి స్థానంలో కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ఇక వాలంటీర్లు 2,71,167 మంది ఉంటే ఇప్పుడు 0 ఎవరు లేరు. ₹1 కూడా చెల్లించే పని లేదు. 1,500 కోట్లు సంవత్సరానికి అయ్యేది, అది కూడా సంపద సృష్టిలో భాగంగా మిగిల్చుకున్నారు. ఇలా అద్భుతంగా ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి పరిస్థితి కనిపిస్తోంది.